Good morning, students. The exercise 1.1, problem number 6, page number 10. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ టూ నంబర్స్లో ఇచ్చినటువంటి దాన్ని మన కాంపోజిట్ నంబర్స్ ఎందుకని చెప్పాలి అంటున్నాడు. సో ఫస్ట్ మనం గివెన్ అని తీసుకోండి. గివెన్ ఫస్ట్ వన్ ఏంటి, 7 into 11 into 13 plus 13 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం రిమెంబర్ చేసుకోవాల్సిన డెఫినేషన్ ఏంటంటే కాంపోజిట్ నంబర్. ఈ కాంపోజిట్ నంబర్స్ అని చెప్పమన్నాడు కనుక కాంపోజిట్ నంబర్ డెఫినేషన్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. కాంపోజిట్ నంబర్ అంటే ఏ నంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఏ నంబర్ ఫ్రమ్ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ ద కాంపోజిట్ నంబర్. అంటే ఆ నంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 1 అండ్ అదర్ దాన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 అనేది తీసుకుంటున్నాం. ఇది కాంపోజిట్ నంబరా కాదో చెప్తున్నాం. 1 15 డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ 3 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 5 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 15 డివైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ అండ్ ఇట్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ డివైడ్ చేస్తుంది. అదర్ దాన్ 2 వచ్చినాయి మనకు కనుక దీన్ని ఏమంటాం, కాంపోజిట్ నెంబర్ అని చెప్పుకుంటాం. అలా ఈ నంబర్ని మనం డిసైడ్ చేసి ప్రాక్టీస్ చేసుకునేది కాంపోజిట్ నెంబర్ అవునో కాదో చూపిద్దాం. ఇచ్చినటువంటిది గివెన్ నంబర్ దిస్ వన్. సో ఈ 2 నంబర్స్లో ఇక్కడ ప్లస్ ఉంది, ఇది మల్టిప్లికేషన్ కనుక ఇక్కడ 13 అనేది ఉంది కనుక 13ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. 7 into 11 plus 1 13 into వచ్చింది. 7 11s are 77 plus 1. సో 13 into 78. 78ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రిజాల్వ్ చేద్దాం. సో 78ని 2 పెట్టి డివైడ్ చేస్తే 39 టైమ్స్ పోతుంది. అగైన్ 3 పెట్టి డివైడ్ చేస్తే 13 టైమ్స్ పోతుంది. సో దిస్ నంబర్ యూ హ్యావ్ టు రైట్ 13 into 3 into 2. So these are all the prime numbers. And if you want to write 1 also, 1 and itself and other than 3 prime factors వచ్చినాయి కనుక దీన్ని కాంపోజిట్ నెంబర్ అని మనం చెప్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ 2, 3, 13 రెస్పెక్టివ్లీ. హెన్స్ ఇట్ ఈస్ ది కాంపోజిట్ నెంబర్. అగైన్ సెకండ్ పార్ట్ ఉంది మనకి ఇందులో, అండ్ అని. ఈ నంబర్ని కూడా గివెన్ అని రాసుకుని ఇందులో ఇక్కడ ప్లస్ ఉంది కనుక ఇక్కడ 5 కామన్గా ఉంది కనుక 5 కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5 కామన్ తీసేసాం కనుక ఇక్కడ ఏం రాయాలి, మనం 1 రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తం ప్రొడక్ట్ చేసుకుంటే 7 6 are into 4 into 3 into 2 into 1 మల్టిప్లై చేస్తే 1008 ప్లస్ 1. 1008కి 1 యాడ్ చేస్తే 1009. సో 5 into 1009. సో దిస్ వన్ ఆల్సో ప్రైమ్ నంబర్ అండ్ దిస్ వన్ ఆల్సో ప్రైమ్ నంబర్. 1 and also prime number and itself also. So factors of the given 5 and 1009. Hence it is a composite number. Please watch my videos. Thank you for watching my videos. Please subscribe my channel. Read and write it in your notebook and practice it. Thank you.